విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్ణవ దేవాలయాలు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదం చేస్తుంది అన్న మంత్రి అనగాని. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ వరుది కళ్యాణి. ఇక డీటెయిల్స్ చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారంటూ ఆలయ అర్చకులు తెలియజేశారు. జన్మాష్టమి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకాలు, అలంకరణలు చేసి విశిష్ట నైవేద్యాలతో చైతన్య మఠం ఆధ్వర్యంలోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వారు తెలిపారు. శ్రీకృష్ణుని అవతారం ఆరంభమైన ఈ శుభ తరుణంలో మానవాళి ప్రేమను పంచుతూ స్నేహభావంతో ధర్మస్థాపనకు కృషి చేయాలి అంటూ శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించాలని కోరారు. జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని బాలకృష్ణునిగా అలంకరణ చేశారు. ఆలయం మొత్తం విద్యుత్ దీప కాంతులతో కలకలలాడుతూ తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో కిటకిటలాడింది. हरे कृष्णा जय श्री कृष्ण। आज जय श्री कृष्ण। आज श्री शुभ जन्माष्टमी तिथि है। आज हमारा श्री कृष्ण चैतन्य मिशन जो जिला परिषद के मठ में हम जन्माष्टमी आज 26 तारीख को पालन करते हैं कि यहाँ की जो है हमारा भगवान अवतरित होते हैं कलियुग में, कि कलियुग की जो बद्ध जीव हैं उनको भगवत मार्ग में लाने के लिए, आध्यात्मिक चेतना जागृत कराने के लिए हम हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान, आध्यात्मिकता, चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं और लोगों को प्रीचिंग करते हैं, भगवान की भक्ति की कथा भी सुनाते हैं। क्या प्रतिष्ठा है? आज की तिथि जन्माष्टमी है। जन्माष्टमी में तो भगवान स्वयं कृष्ण अजन्मा होने पर भी उनका जन्म होता है। लोग बोलते हैं कि भगवान परम ब्रह्म है, उनका रूप नहीं है, लीला नहीं है, लेकिन भक्तों को आनंद देने के लिए वो रूप लेके आते हैं। जैसे हम लोग खाते पीते हैं, भगवान भी खाते पीते हैं, हमारी सामने वो भगवान अपना लीला करते हैं। ఇదిలా ఉండగా విశాఖ సాగర తీరంలో మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంరావు ఆధ్వర్యంలో నిర్వహించబడిన శ్రీకృష్ణ ఆలయంలో జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా విశాఖ జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మండలం సుభాష్ చంద్రబోస్ యాదవ్ తెలియజేశారు. జన్మాష్టమిని పురస్కరించుకుని చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ అలరించారంటూ వెల్లడించారు. జన్మాష్టమి నేపథ్యంలో ఉట్టి ఉత్సవాన్ని సాయంత్రం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంఘం వైస్ ప్రెసిడెంట్ పల్లా రమేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీ నూనెల రవీంద్ర యాదవ్, మంచుపల్లి సత్యనారాయణ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి అందరికీ విజ్ఞానం, శాంతి బోధించి ఈ సృష్టికి ఎంతో మూలమైన విలువలైన జ్ఞానం ఇచ్చిన భగవంతుని పుట్టినరోజు పండుగ విశాఖ జిల్లాలో ఉన్న లక్షలాది మంది యాదవులు ఈ ఆలయం శ్రీ స్వర్గీయ పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ ఆలయం దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఈ సందర్భంగా
ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన జగత్కి ఒక మార్గదర్శకుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ చల్లని వాతావరణం ఈ సముద్ర తీరాన మన పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ గుడి పరిధిలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమమే కాకుండా మనం పౌర్ణమి కూడా చాలా బాగా జరుపుకుంటాము. నలుమూలల నుంచి విశాఖపట్నమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందాన్ని ఈ యొక్క యాదవుల యొక్క కలయికను కూడా ఆనందించి వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని సంతోషాలని పంచుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో నివసిస్తున్న మన యాదవులే కాకుండా ఇతరులు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. ఈ స్వామివారి యొక్క ఈ ఆవరణలోని కూర్చొని మనశ్శాంతిని కూడా పొందుతుంటారు. ఆ శ్రీకృష్ణుడు మనకి బోధించిన భగవద్గీత అన్నిటినీ కూడా స్మరించుకుంటూ చాలా జీవితంలో ఎన్నో మార్పులు కూడా తెచ్చుకొని అతన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి వారి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమంటూ రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి సత్యప్రసాద్ మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పలువురు మహిళలకు జీరో ఫేర్ టికెట్లను అందజేశారు. స్టీల్ ప్లాంట్, కొత్తవలస, చోడవరం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెట్రో ఎక్స్ప్రెస్ టికెట్లను, నీలకంఠాపురం, పార్వతీపురం తదితర దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి కూడా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు టికెట్లను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్లతో కలిసి అందించారు. అనంతరం మంత్రి ఎండాడ వరకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలిసి సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకానికి గాను 1942 కోట్లు ఖర్చవుతుందన్నప్పటికీ కూడా మహిళల సౌకర్యం కోసం ఖర్చుకు వెనబడకుండా ప్రభుత్వం మహిళలు ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. బిగ్ క్లాస్ అందరూ కూడా అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ఈరోజు స్త్రీ శక్తి పథకం ఎప్పుడైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మహిళలందరికీ ఉచిత బస్ అని అంటే నేనేదో వారానికి ఒకరోజు సండే ఉచితం ఏమిస్తారేమో అనుకున్నా, లేకపోతే 2 రోజులు వారానికని నేను అనుకున్నాను వ్యక్తిగతంగా. కానీ ఏదో మచ్చుకి ఏ బాబు మాట్లాడకాయ ఉంటారండి, అందరూ సైలెంట్గా ఉండాలా సార్, చాలా మంచి అది ఉపయోగం ఉండదు, మీటింగ్కి ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి వర్యులు వారానికి ఒకరోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారేమో నేను వ్యక్తిగతంగా అనుకున్నాను ఫ్రీ బస్సు. కానీ విశాఖ జిల్లాలో 80% బస్సులు అంటే సుమారు 550 బస్సులు ఉచితంగా మొత్తం తిరగటానికి మహిళలు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మహిళలు, అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటము. అట్లాగే రాష్ట్రంలో చూస్తే 78% బస్సులు ఉచితంగా ఫ్రీగా మహిళలకి ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం అంటే ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది బయటికి వెళ్ళి తిరగడానికి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని దిగజార్చి పరిస్థితులు వస్తప్పుడు ప్రజలు దాన్ని తెలుసుకొని ఓటు ద్వారాగా ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి సూపర్ 6 అని పెట్టి లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు
మోడీ గారి సహకారంతో ఈవేళ పెట్టిన అన్ని సూపర్ 6 లాగే ఉన్నాయి. ఎందుకంటే ఆ నేమ్ ఎలాగొచ్చిందో తెలియదు, కానీ ఫస్ట్ పేదవాడిని ఆదుకునే దాంట్లో ఫస్ట్ పెన్షన్ ఇచ్చారు. 2 అనుభవాలు చెప్తాను. ఒకటి, మా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ జరిగేటప్పుడు గోల్డ్ మెడల్స్ ఇస్తుంటే 50 మందిలో 45 మంది మహిళలే ఉంటున్నారు. అయితే డీమ్డ్ యూనివర్సిటీ, కొంత డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతున్నారు, మిగతా కాలేజీల్లో ఇట్లా ఉండదేమో అనుకుంటే మొన్నే ఒక డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డేకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు వేదిక మీద టాప్ 10 అచీవర్స్ పిలిస్తే దాంట్లో 8 మంది అమ్మాయిలే. సో ఇవాళ చదువులో అమ్మాయిలే ఎక్కువ సాధిస్తున్నారు, ఉద్యోగాలు కూడా ఎక్కువ వాళ్ళే సంపాదిస్తున్నారు. అది ఒకవైపు పెడదాం. నేను ఎలక్షన్ ప్రచారం కోసం చాలా వీధుల లోపలికి తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ ఇంట్లో మగవాళ్ళు నన్ను చూసి మొహం చూసి గుర్తుపడుతున్నారు, కానీ మహిళలు కొందరు ఎవరు తిను అని చూస్తున్నారు. నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఎక్కువ మంది వాళ్ళ జీవితం ఒక 250 మీటర్లు 500 మీటర్లు దాటి వాళ్ళ ప్రపంచం లేదు. వాళ్ళు మెయిన్ రోడ్లు కూడా చాలా మంది ఎక్కట్లేదు. సో అంటే దాని అర్థం చదువుతున్నారు కానీ చాలా మంది వర్క్ ఫోర్స్ లోపలికి రావట్లేదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 10,000 పైచీలకు బస్సులు ఉన్నాయి. 10,187 అని చెప్పేసి మా అప్పలనాయుడు గారు చెప్పారు. నాకు వచ్చిందే 11,000 సార్, వీళ్ళకే గ్యాప్ ఉంది. అయితే దాదాపుగా 74% బస్సులు ఏదైతే పల్లె వెలుగు ఉన్నాయో, అల్ట్రా పల్లె వెలుగు ఉన్నాయో, ఎక్స్ప్రెస్ ఉందో, మెట్రో ఎక్స్ప్రెస్ ఉందో, అలాగే ఇంకో కేటగిరీ సిటీ ఆర్డినరీ, ఈ 5 కేటగిరీ కూడా ఉచితంగా సామాన్యంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు. ఐడి ఉంటే మహిళమ్మ తల్లి, ట్రాన్స్జెండర్స్ అట్లా ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపైన దేశవ్యాప్త మోడీ బీజేపీ కుట్ర. ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గం పైన పగపట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నారు అంటూ అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పైన తెలుగు రాష్ట్రాల్లో కత్తికెట్టాయని మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్ ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులను, ముఖ్యంగా మాలలను హెల్లెన్ గా వాడుకుంటున్నటువంటి హెల్లెన్ మేనమామ జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదకపోవటం, ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవటం అత్యంత బాధాకరమని ఆరోపించారు. కులాన్ని, మతాన్ని రచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో పడ్డాడని, మోడీ అతని గుజరాతీ పరివారం మొత్తం ఎలక్షన్ కమిషన్ పావుగా వాడుకొని దొంగతనంగా గెలిచి తన పబ్బం గడుపుకుంటూ ఉన్నారంటూ ఆరోపించారు. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ కి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి, మరి మిగతా రాష్ట్రాల్లో మాలమహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు పెడతాం. నేమ్డ్ యాజ్ రాక్స్ అంటే మాలమహానాడు ప్లస్ రాక్స్ అంటే రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. తెలుగు రాష్ట్రాల్లో అయితే మాలమహానాడుగా ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ మాలమహానాడు. ఐఎమ్ డాక్టర్ రత్నాకర్. మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒకటై ఎస్సీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలు బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది. కాబట్టి విశాఖపట్నం విలేకరుల సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు. నేను ఒక 100 ప్రెస్ మీట్ల తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. అలాగే ఈ ఉద్యమాన్ని మరి వచ్చే నెల సెప్టెంబర్ 1st వీక్ నుంచి మరి దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యమైన పోరాటానికి మరి నాంది పలకడం జరిగింది. మిత్రులారా, మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ, నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి దద్దమ్మల చేతగాని సన్నాసులు మన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫిష్ గెయిన్స్ కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనీసం నోరు తెరవడం లేదు. మిత్రులారా, ఎవరు మాట్లాడట్లేదు. ప్రభుత్వాలకు భయపడి, కేసులకు భయపడి ఇంతకాలం ఎస్సీ వర్గీకరణ లేని టైంలో మేము అది పొడి చేస్తాం, ఇది పొడి చేస్తామని చెప్పినటువంటి నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయి రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేస్తూ ఎవరు కూడా పోరాటానికి రావడం లేదు. మిత్రులారా, బికాస్ నేను ఫస్ట్ నుంచి కూడా 25 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా ఇష్యూ లేదు కాబట్టి ఐ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. ఈ రోజున ఇష్యూ వచ్చింది కాబట్టి ఆగస్టు 1వ తారీఖున ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తిరిగి
ఎస్సీ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్గీకరణ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్ర ఏ విధంగా చేస్తా ఉన్నాయో మిత్రులారా అందరికీ వివరించడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ సాక్షిగా, ప్రెస్ క్లబ్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇకనైనా మీరు అందరూ బయటికి రండి, ఇకనైనా మీరంతా బయటకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్ గా శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ చట్టాలు చేశారు కదా, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టాలు చేశారు కదా, ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. వాళ్ళు చేసినటువంటి చట్టాలేమి మరి భగవద్గీత కానీ అలాగే బైబిల్ కానీ ఖురాన్ కానీ కాదు మిత్రులారా మార్చలేకపోవడానికి. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే మనమంతా యునైటెడ్ గా మన ఐక్యత ఏంటో తెలియజేస్తే ఎప్పటికైనా సరే ఆ చట్టాలను వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా. న్యూ ఇండియా బేబీ ఒలింపియాడ్ పేరుతో గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చేపడుతున్న క్రీడోత్సవాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయని నిర్వాహకురాలు వల్లి తెలియజేశారు. విశాఖ ఎంబీపీ కాలనీ స్పోర్ట్స్ ఎరీనాలోని ఎన్ఐబీఓజీ కార్యక్రమం నేడు ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. చిన్ననాటి నుంచి బాలబాలికల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎంత ఉత్సాహంతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన చిన్న చిన్న నృత్యాలు, చిలక పలుకులు అందరినీ ఆకర్షించాయి. ఫార్వర్డ్ 5 to 6 months లో ఏమన్నా ఉంటే రావచ్చు. స్టేజ్ మీదకి ఎక్కకూడదండి. కంటే న్యూ ఇండియా బేబీ ఒలింపియాడ్ ఇంతవరకు కూడా మనం దీని గురించి విన్నాం కానీ 3 సంవత్సరాల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ లాంటి ఊళ్ళల్లో కూడా ముఖ్యంగా మన విశాఖపట్నంలో చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అసలు ఈ నైబోగ్ ఏంటి, అసలు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో, వాళ్ళతో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజర్స్ నైబోగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంత సక్సెస్ అంటే మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ చిన్నారులను తీసుకుని ఇక్కడ వేరియస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతోంది 3 సంవత్సరాల నుంచి. ఈరోజు ఇక్కడ మన ఎంబీపీ కాలనీలో ఉన్న S3 స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతోంది. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులని వాళ్ళ యొక్క ఉత్సాహము, వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు అనేది సెకండరీ, పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహంతో ఎంతో మంది పేరెంట్స్, ఒక 500 మంది దాకా పేరెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా తమ చిన్నారులని ఇప్పటి నుంచి కూడా ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ప్రోత్సహిస్తున్నారు. నిబాంగ్ అనేది ఇక్కడ 3 years నుంచి జరుగుతుంది. అండ్ ఈరోజు ఇక్కడ ఇంత చిన్నారులు మినిమం 6 months నుంచి ఇప్పుడు ఇవాళ ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళిన గంటా శ్రీనివాసరావు గారు, భీమిలి ఎమ్మెల్యే గారు, ఆయన మెడల్ వేసిన పాప వయసు 6 months. అంటే 6 months నుంచి కూడా పిల్లలలో స్పోర్ట్స్ స్పిరిట్ కానీ పిల్లలు దాన్ని ఎంకరేజ్, మమ్మీ డాడీ ఎలా ఎంకరేజ్ చేస్తే పిల్లలతోటి ఎలాగా ఫన్ ప్లేయింగ్ మెథడాలజీకి ఒక అలవాటు పడడానికి నిబాంగ్ అనేది స్టార్ట్ చేశాం. ఒక 4 years ముందు నిబాంగ్ ఫౌండర్ శ్రీకర్ గారు ఈ డిస్కషన్ని గంటా గారు ముందే పెట్టారు. భావితర పౌరులందరూ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద గల
సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. దేశభక్తితో ఎన్నో త్యాగాలను, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక పోరాటాలు చేసి మనకు స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించారంటూ ఆయన కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 35 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా పనిచేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోరాడిన యోధుడని అన్నారు. అటువంటి మహానీయుని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. చాలా త్యాగాలు చేసిన వ్యక్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీగా ఎన్నికవడం, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికవడం హాస్టల్స్ లో ఉన్నారు. మనకు ఉపయోగపడేది అదే గౌతమ్ కృష్ణ. మరి సోషల్ బీసీ వెల్ఫేర్ డీడీ గారు అయినటువంటి రామారావు రాష్ట్ర ముఖ్య 97 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన 2006లో చనిపోయారు. ఈరోజు 19 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి గౌతులచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఒప్పుకొని జీవో రిలీజ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎంఓ పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు మాధవ్ గారికి కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసి గౌతులచ్చన్న గారి పేరుని అందరూ స్మరించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ వారు, అలాగే కలెక్టర్ గారు కూడాను ఇక్కడికి వచ్చి మాకు మంచి గౌరవం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తికి గౌరవించుకోవడం వల్ల, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకోవడం వల్ల మనము ఆదర్శంగా అటువంటి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మహానీయుని ఈ రోజు మనం అందరూ కూడా గుర్తించుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం దక్కేలా చేశారు. సాల్ట్ సత్యాగ్రహ మొదలుపెట్టి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ రావచ్చు, రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి మిషన్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనమందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 ఏళ్ళు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు. ఆయన ఒక పుట్టినరోజు ఇక్కడ అందరూ ఇక్కడ రావడం, ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళలాగా మనం కూడా ప్రజల కోసం, ఈ సమాజం కోసం కష్టపడాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ కార్యక్రమం అయినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున గౌతులచ్చన్న గారి గురించి ఎన్నో సంవత్సరాల వారు పోరాడుతున్నాం. అయినప్పటికీ ఈ రోజుకి ఎలాగా ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం తరఫున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన విశాఖపట్నంలో చీలనాడు దగ్గర నుండి అనకాపల్లి వరకు రోడ్డు, అనకాపల్లి వెళ్ళే 6 రోడ్లో భారత జాతి మొత్తం ఎంతో గౌరవంతో జరుపుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తూతు మంత్రంగా జరపడం పట్ల విముఖతను వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా 78వ వార్డు కార్పొరేటర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ బి గంగారావు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో గంగారావు మీడియాతో మాట్లాడుతూ 750 మంది రక్షణ దళాన్ని కలిగి ఉన్న ఉక్కు కర్మాగారం కనీసం కవాతు కూడా లేకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపడం సిగ్గుచేటని అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నామమాత్రం చేసి త్రివర్ణ జెండాను అవమానపరిచారంటూ స్టీల్ ప్లాంట్ యాజమాన్య తీరుపై ఆయన మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అత్యంత ఘనంగా 79వ స్వతంత్ర వేడుకలు నిర్వహించాల్సి ఉంది.
కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యం వహించి బాధ్యతారహితంగా వేడుకలని అపహాస్యపాలు చేసింది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పెరేడ్ నిర్వహించేవాళ్ళు ఈ ఏడాది పెరేడ్ కూడా నిర్వహించలేదు. అంతేకాదు సిఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు, హోంగార్డులు ఉన్నారు, అలాగే అగ్నిమాపక దళం ఉంది. దాదాపు వీళ్ళే 750 మంది ఉన్నారు. కానీ వీరు ప్రతి ఏడాది కవాతు జరుపుతారు. ఈ కవాతు అనేటువంటిది లేకుండా చేసేశారు. అలాగే ముఖ్య అతిథి సిఎండి కానీ ఎవరైనా కానీ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత అది గన్ ఫైర్ తోటి వందన స్వీకారం చేసేవాళ్ళు. ఆ టీం తోటి 21 మంది సిఎస్ఎఫ్ జవాన్లు గన్ తోటి వాళ్ళకి వందనం చేసేవాళ్ళు. కానీ అది లేకుండా చేసేశారు. ఆ తర్వాత వాహనం మీద పెరేడ్లో పర్యటించేవాళ్ళు, అది లేకుండా చేసేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపు 15,000 మంది విద్యార్థులు వివిధ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఆ స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వీళ్ళందరూ ఉన్నారు. టీములు శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఏడాది వాళ్ళు స్వతంత్ర వేడుకల్లో పాల్గొని అక్కడ మార్చ్ పాస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని వందల మంది విద్యార్థులు ఈ సంవత్సరం మార్చ్ పాస్ట్ అనేటువంటి విద్యార్థుల చేత లేకుండా చేసేశారు. కనీసం విద్యార్థులకి మీరు మార్చ్ పాస్ట్ చేయాలి, విద్యా సంస్థలకి విజ్ఞాపన కూడా అందించలేదు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన 4వ జోన్ 30వ వార్డు పరిధిలోని సుమారు 75 లక్షల వ్యయంతో త్రాగునీటి పైప్ లైన్ భూగర్భ డ్రైనేజీ పనులకు గాను విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, యార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందంటూ తెలిపారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోంది అంటూ కొనియాడారు. 30వ వార్డులో ఏవిఎన్ కాలేజ్ సమీపంలో ఉన్న పంప్ హౌస్ నందు సుమారు 37.25 లక్షల వ్యయంతో చంద్రబాబు నాయుడు కాలనీ, కోడుపందాల వీధి, జాలరీపేట, పిల్ల అప్పన్న క్లబ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు కలుషితం కాకుండా ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించేందుకు నూతన పైప్ లైన్లను వేసేందుకు, అలాగే సుమారు 37.75 లక్షల వ్యయంతో పెద్దమ్మవారి ఆలయం రోడ్లు, పిల్ల అప్పన్న క్లబ్ రోడ్డు, సాలిపేట ప్రధాన రహదారి, విశాఖ సెంట్రల్ షాపింగ్ మాల్ రోడ్డు, కుమ్మర వీధి డ్రైనేజీ మ్యాన్ మార్చేందుకు గాను నేడు శాసనసభ్యులతో కలిసి శంకుస్థాపన చేశామని చెప్పారు. ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అలాగే ఈరోజు 75 లక్షలు శంకుస్థాపనలో ఈరోజు శ్రీకృష్ణుడు దినం రోజు కూడా ఈరోజు అదృష్టంగా పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా టెంపుల్కి ఎక్కువ వెళ్తారు, ఖాళీ చేసుకొని. యూజీడీ లైన్లు కొన్ని పోయినాయి, పంపింగ్ కెపాసిటీ సరిపోని పాతగా అయిపోయిన పంపుల్ని 20 HP బదులు 30 HPగా వివిధ రోడ్లు, యూజీడీ లైన్లు, పైప్ లైన్లు, వాటర్ లైన్లు అన్నీ మా కూటమి ప్రభుత్వం మేయర్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించుకుని సుమారుగా 75 నుంచి 80 లక్షల లోపు వర్కుల్ని 4 ఏరియాల్లో ఇవన్నీ 5-6 నెలల లోపే పూర్తి చేసి ఈ జీవీఎంసీ టర్మ్ కంటిన్యూ అయ్యేలోపు, పరిసమాప్తం అయ్యేలోపు 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఇలాంటి వర్కులు ఇంకా 15 వర్కులు చేస్తామని ఈరోజు సుమారు 75 లక్షల వర్కుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కోడిపందాల వీధి అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ప్రాంతం, కొండవాళ్ళ ప్రాంతం కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది. ఇప్పుడే మేయర్ గారు కూడా చెప్పా, కొండ మీదకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా వేయాలి. అలాగే వాటర్ ప్రాబ్లం, యూజీడీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో. వాటన్నింటినీ కూడా 2-3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో, ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత తిరిగిన హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా సుధాకర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్కి వెళ్లే ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ఆ మాట ప్రకారం ప్రజల దాకా వస్తాం తప్ప గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసి ప్రజల్ని పట్టించుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా రూపురేఖలు మార్చి మేము ఓటర్లతో కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఎప్పటి నుంచో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మాకు ఉంది కొండవాళ్ళ ప్రాంతంలోని. దానివల్ల ఇప్పుడు శాంక్షన్ చేశారు మా ఎమ్మెల్యే గారు కూడా, మేయర్ గారు కూడా. దానివల్ల ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ జనాలు బట్టి వీధుల్లో
ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం ఇంత మంచి వర్కులు పెట్టారు, ఇంత వెంటనే జరుగుతున్నాయి అని అంటే చాలా సంతోషపడ్డారు సార్. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని నారాయణ సేవ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి తెలిపారు. వన్ టౌన్ పరిధిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నిర్వాహకులు ఇల్లంరాజు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రమణమూర్తి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అని నినాదంతో ప్రతి పండుగకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షుడు ఇల్లంరాజు ఆధ్వర్యంలోని చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. వన్ టౌన్ పరిధిలో గల ఎంతో మందికి ఈ అన్నప్రసాదాన్ని అందించడంలో ఆత్మ సంతృప్తి ఉందని నిర్వాహకులు రాజు తెలియజేశారు. మానవత్వంలోనే దైవం ఉంటుందని నిజాన్ని నిరూపించారని పలువురు కొనియాడారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని విశేష నారాయణ సేవ అన్న సంతర్పణ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టారు ఇల్లారాజు గారు. వారి కార్యకర్తలు వారి బృందం అందరూ కలిసి విశేషమైన ఈ రోజున ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 30,000 మందికి అన్నదాన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షలు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి అన్నదానానికి 30,000 ఆకులు మన కళా హాస్పిటల్ అధినేత పివి వెంకటరమణమూర్తి గారు మనకి డోనర్గా ఉన్నారు. ఆలయానికి ఏది వచ్చినా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అలాగే ఏదైనా రోడ్డు వైండింగ్ జరిగితే నేనున్నాను రాజు అంటూ మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే మా సాదిక్ గారు, అలాగే మా వన్ టౌన్ సిఏ గారు జేడి బాబు గారు, అలాగే వార్డు అధ్యక్షులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చిన భయం ఏమీ లేదు, మేము అండదండలుగా ఉంటామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు గౌరవం దక్కిందని, భరోసాతో ఆర్థిక సామాజిక రంగాల్లో రాణించారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వరూదిని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు నిజమైన నిదర్శనం జగనన్న పాలన అంటూ తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కరువైందని, గౌరవం ఎలా లభిస్తుందని విమర్శించారు. నిన్న అన్ని పేపర్లలో టీవీల్లో మనందరం చూసాం, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సాధికారత కోసం అనేసి తెగ హడావుడి చేశారు. ఆ హడావుడి చూసి నాతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం. రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే, ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే
ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈ రోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణిని కొనసాగుతుందంటూ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల వద్ద అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అవకాశం ఉందని, పార్వతీపురం, విశాఖ, అల్లూరికి వర్ష సూచన ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర అన్ని పోతుల్లో స్థానిక ప్రమాద హెచ్చరిక 3వ నంబర్ ఎగరవేశామని తెలిపారు. నిన్నటి అల్పపీడన ప్రదేశము ఈరోజు నిన్న సౌత్ ఒరిస్సా, నార్త్ ఆంధ్రప్రదేశ్లోని అల్పపీడన ప్రదేశం ఈరోజు ఉదయానికి ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల మీద కేంద్రీకృతమై ఉంది. దాని నుండి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. అది గ్రాడ్యువల్గా బలహీనపడి గుజరాత్ సైడ్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యే క్రమంలో బలహీనపడుతుంది. నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ సర్ఫేస్ లెవెల్లో, అంటే మెయిన్ సీ లెవెల్లో ఈ లో ప్రెషర్ ఏరియా నుండి విశాఖపట్నం గుండా ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక మాన్సూన్ ట్రఫ్ వ్యాపించి ఉందన్నమాట. అంతేకాకుండా ఇంకొక ట్రఫ్ నార్త్ ఈస్ట్ అరేబియా నుండి ఈ అల్పపీడన ప్రదేశం వరకు ఆవరించింది. ఇదేమో టిల్ట్ కూడా ఉంది. 1.5 కిలోమీటర్స్ నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రఫ్ టిల్ట్ కూడా ఉంది. వీటి ప్రభావంతో మనకి ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కూడా చాలా చోట్ల, కోస్తా అంతా చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఈ రోజుకి. రేపటికి ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వర్షాలు పడతాయి. అంతేకాకుండా ఈ ట్రఫ్ కారణము మరి ఋతుపవనాలు కూడా బలంగా ఉండడంతో మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అందువలన ఉత్తర కోస్తాలో ఉన్న పోర్టుల్లో, అంటే కళింగపట్నము, భీమునిపట్నము, మచిలీ, గంగవరము, విశాఖపట్నము, కాకినాడ పోర్టుల్లో 3వ నంబరు హెచ్చరికని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. అందువలన మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని కూడా హెచ్చరించడం అయినది. ఈ ట్రఫ్లు, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అంతేకాకుండా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఈ రోజుకి భారీ నుండి అతి భారీ వర్షాలు పడేది పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. ఈ 3 చోట్ల ఎక్కడైనా 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అలా అంతేకాకుండా ఉత్తర కోస్తాలో ఉన్న జిల్లాలో శ్రీకాకుళము, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాము, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశము, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్ణవ దేవాలయాలు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం,
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదం చేస్తుంది అన్న మంత్రి అనగాని. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.